లక్ష్మణారు రండి రాజా గారు. అరే ఏమిటిదంతా? ఏం లేదండి, ఊగితే ఫట్టకమని చేజారి పడిపోయింది అనమాట. నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ తీసురా, నువ్వు శుభ్రంగా క్లీన్ చేయి. అరే మీకు ఇంకా ఈ ఊపిరి జబ్బు పోలేదా? అరే నాకు కూడా వచ్చేసింది ఏమిటి? బహుశా సావాస దోషం అయి ఉంటుంది. అన్నట్టు మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారన్నారు, ఎందువల్ల? మరేం లేదండి, మా రైల్వే వాళ్ళు ఈ మధ్య ఏమని ప్రకటనలు ఇస్తున్నారో తెలుసా? రైల్వే ఆస్తులు మీ సొంత ఆస్తులుగా భావించండి అని. అవును, అందుకే నేను సొంత ఆస్తులుగా అక్షరాలా భావించాను. సొంత ఆస్తి అయినప్పుడు అమ్ముకునే హక్కు కూడా ఉంటుంది కదండి. ఉంటుంది కదా. ఈ మధ్య డబ్బు బాగా టైట్ అయ్యి 2 ఫ్యాన్లు పిక్కుని అమ్ముకున్నాను. అదేదో పెద్ద నేరమైనట్టు నా ఉద్యోగం పటక్కమనిపించాను. పటక్కమనిపిస్తారు ఏమిటండి? రైల్వే ఆస్తుల్ని సొంత ఆస్తులుగా భావించి వాటిని రక్షించమని రాశారే గాని ఇలా అమ్ముకోమని చెప్పలేదుగా. ఈ సంగతి మీకు తెలియదులేండి. ఏ మాత్రం వీలున్నా హౌరా మేల ఆఫ్ రేట్ కమ్మేస్తారు. చాలా ఊరుకో, నేను అమిత మాత్రం అవతల కొనేవాడు ఉండద్దు. అంటే కొనేవాడు ఉంటే అమ్మేద్దామనేనా? అమ్మో నా కారు గ్యారేజ్కి వెళ్ళిపోవాలి. ఏమిటి రాస్తున్నారు? డైరీ. ఓహో, అదేమిటో ఎటు తిరిగిపోయావు? అది మీ పర్సనల్ డైరీ కదా, నేనెందుకు చూడ్డం? నీకు నాకు మధ్యన పర్సనల్ పరాయిలు వేరే ఉన్నాయా? అసలు నీ గురించి రాస్తున్నాను. ఏం రాశాను చదవనా? నా హృదయరాణి కీర్తి ఈ ఉదయం తీర్చింది నా ఆర్తి. మీ ఆర్తి నేనేం తీర్చానండి? అదేనో పొద్దున బాత్రూమ్ లో స్మాల్ టిఫిన్. చిచి, అవన్నీ ఇందులో రాసుకుంటారా? అయినా ఎవరికి చూపించరు కదా. ఇంకేం రాశాను చదువుతాను చూడు.